జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున మనం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటుంటాం. అలాగే 2026కి వచ్చేసరికల్లా థీము ఉమెన్ ఇన్ సైన్స్, దాంతో కేటగరైజింగ్ వికసిత్ భారత్ అని ప్రత్యేకంగా మన నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రి గారు ప్రకటించారు. అంటే ఉమెన్కి ప్రాధాన్యత, ఉమెన్ అండ్ గర్ల్కి ప్రాధాన్యత ఇవ్వాలి సైన్స్ డెవలప్మెంట్లో అని చెప్పి చేశారు. ఒక రకంగా చూసినట్లయితే సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28నే ఎందుకు జరుపుకోవాలి అని అంటే, మన భారత ప్రఖ్యాత ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ 1928 ఫిబ్రవరి 28వ తేదీన ఆయన రామన్ ఎఫెక్ట్ అని చెప్పి కనుక్కున్నారు. రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న రోజు ఫిబ్రవరి 28. దాన్ని మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆయన 1928లో ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కోబట్టి ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇచ్చారు. రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే, ఏదైనా పదార్థాల మీద కాంతి పడినప్పుడు అది స్కాటర్ అవుతుంది. ఆ స్కాటర్ అయినప్పుడు దానిలో ఉండే వేవ్ లెంగ్త్ మారుతుంది. ఆ మార్పు ఆ పదార్థం యొక్క గుణగణాలను తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా. అందుకని దానికి నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అన్నది ఏమిటి అంటే, ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన ఒక కెమిస్ట్. ప్రపంచంలో ఆయన ఈ రైల్ రోడ్డు వేయాలన్నా, ఎత్తు పల్లాలు ఉన్న రోడ్లు సరిచేయాలన్నా, ఈ కొండ గుట్టలు చాలా అడ్డం వస్తున్నాయి. దీనికి హ్యూమన్ శక్తి ద్వారా, అంటే కార్మికులు కష్టపడి పగలగొడుతుంటే చూడలేక ఆయన పేలుడు పదార్థాన్ని కనుక్కున్నాడు. అంటే కొండరాళ్ళని వాటిల్ని పగలగొట్టేసి రైల్ రోడ్డు వేయడానికి వీలుగా ఉండడానికి, మార్గం సుగమం చేయడానికి అని చెప్పి ఆయన కనుక్కున్నాడు. కనుక్కుంటే ఆయన పేటెంట్ చేసుకున్నందుకు విపరీతంగా డబ్బు వచ్చింది. ఆయన సంతోషించాడు. కార్మికులకి చాలా వరకు మనం సులువు చేశాము, కష్టపడి రాళ్ళని పగలు కొడుతున్నారు, కొండరాళ్ళని పిండి చేస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. కానీ రెండో పక్క చూసినట్లయితే యుద్ధంలో ఆయన కనిపెట్టిన ట్రైనైట్రోటోలిన్ TNTని మన తుపాకీ గుండుగా తయారు చేశారు. ఎలా అయితే న్యూక్లియర్ పవర్ మన శాంతి పర్పస్గా ఉపయోగించవచ్చు, న్యూక్లియర్ బాంబు తయారు చేయొచ్చు. అలాగే ఆయన కనుక్కున్న కార్మికులు కష్టపడిపోతున్నారు, రోడ్లు వేయడానికి, కొండల్ని పగలగొట్టడానికి ఉపయోగపడుతుంది కొండరాళ్ళని అని చెప్పి అనుకుంటే అది రెండో పక్క టర్న్ అయింది. దానికి ఆయన మనసు వికలత చెంది ఆయన 1896లో చనిపోయారు. చనిపోయేప్పుడు ఆయనకు వచ్చిన డబ్బునంతటినీ కలిపి ఆయన స్వీడన్ ఈ సెంట్రల్ బ్యాంక్ ఇచ్చేశారు. స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఆయన ఏం చెప్పాయంటే, ఈ డబ్బు మీద వచ్చే ఆదాయంతో 5 రకాలుగా నోబెల్ ప్రైజెస్ ఇమ్మన్నాడు. శాంతి కోసం, దాంతో ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం, డెవలప్మెంట్ కోసం ఎవరైతే కృషి చేస్తారో వారికి ఈ నోబెల్ ప్రైజ్ ఇమ్మన్నారు. ఆయన ఏం చేశాడు, భౌతిక శాస్త్రం ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, అలాగే బయాలజీ మెడిసిన్లోను, దాంతో లిటరేచర్లోను, పీసులోను అని చెప్పి 5 బహుమతులు పెట్టాడు ఆయన. ఆయన 1896లో చనిపోయారు. ఆయన సూచన మేరకు ఆ డబ్బుని స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్ దీనిలోను, దాంతో రాయల్ సొసైటీ ఆఫ్ స్వీడన్ దీనిలో, ఈ సైన్సెస్ దీనిలో వచ్చినప్పుడు సర్ సివి రామన్ కనుక్కున్న రామన్ ఎఫెక్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పి దానికి 1930లో ఇచ్చారు.
అయితే 1901లో మొట్టమొదటి ఫిజిక్స్ ఆయనకి నోబెల్ ప్రైజు ఎక్స్రే కనుక్కున్న రౌంట్గన్కి ఇచ్చారు. ఎందుకని మనం చూస్తున్నాం, ఎముకలు విరిగిపోయినా లేకపోతే ఈ గర్భిణీ స్త్రీలు పొట్టలో పెరుగుతున్న పిండం యొక్క ఎదుగుదల గురించి వీటి పొజిషన్ తెలుసుకోవడానికి ఈ ఎక్స్రే ఉపయోగించారు. ఎక్స్రే చాలా బాగా ఉపయోగపడింది. అందుకని మొట్టమొదటి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఎక్స్రే మిషన్కి ఇస్తే 1930లో మనకు సర్ సివి రామన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అయితే 1986 నుంచి భారతదేశంలో ఫిబ్రవరి 28ని ప్రతి సంవత్సరము మనం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం, శాస్త్రీయ దృష్టిని పెంపొందించడం, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్కి ఉపయోగించేట్టుగా దాన్ని చేయడము. అందుకని ఆ రకంగా తీసుకున్నప్పుడు మనకి ఒకప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, పొలాల్లో ఎద్దులతోటి కాడికట్టి పొలం దున్నేవారు. ఇప్పుడు మనం ట్రాక్టర్ తోటి దున్నుతున్నాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే కూలీలు ఎత్తైన బిల్డింగులన్నిటికీ మనం లోడ్స్ పట్టుకెళ్తున్నారు, కానీ ఓ లిఫ్ట్ లాగా పెట్టుకొని సాకారం చేసుకుంటున్నాం. దాని తర్వాత ఇలా చాలా మార్పు తీసుకొచ్చేసాం. ఎస్కవేటర్ చేత్తో తవ్వి కాలువలు ఇవన్నీ చేసాం, దాన్ని ఎస్కవేటర్ చేసాం, లిఫ్టులు చేసాం. ఇలా ఎన్నో బుల్డోజర్స్ ఇలాంటి యంత్రాలెన్నో మనం పెట్టాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. దీనిలో ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్, దానికి టూల్స్ డెవలప్ చేయడం. రెండోది హెల్త్ సెక్టార్, మనం ఇప్పుడు ఆపరేషన్స్ అవి చేస్తున్నాం, మెడిసిన్స్ మందుల తయారీకి వాటిల్లో ఉపయోగిస్తున్నాం. దాంతో టూల్స్ రూపొందించుకోవడం, దాంతో మిషన్స్ తయారు చేయడం, ఆటోమేషన్, ఇలా చాలా వరకు మనకి పెరిగిపోతూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ వచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ వలన మనం బొగ్గుని, దాంతో పెట్రోలు డీజిల్ని మనం బర్న్ చేస్తున్నాం. బర్న్ చేసేసరికల్లా గాలిలోకి కలుషిత వాయువులు చేరిపోతున్నాయి. అందులో ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయేసరికల్లా మనకి క్లైమేట్ చేంజ్, మనకి భూమి యొక్క ఉష్ణోగ్రత, సరాసరి ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఎందుకంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సూర్యుడు మన భూమి మీదకి వేడిని వెలుతురిస్తున్నాడు, అవి తిరిగి వెనక్కి పంపించేస్తుంది. కానీ మనం ఈ ఆటోమొబైల్స్ ఉపయోగించబట్టి పెట్రోలు డీజిల్ ఉపయోగించడం, అలాగే ఇండస్ట్రీస్లో బొగ్గును ఉపయోగించేసరికల్లా మనకి కార్బన్ డయాక్సైడ్ నేచర్ అబ్జర్వ్ చేసుకునే దానికంటే మించి ఉత్పత్తి అవుతుంది. మామూలుగా నేచర్లో కార్బన్ డయాక్సైడ్ వచ్చిందంతా చెట్లు, ప్లాంట్స్ పీల్చుకుంటుంటాయి, అలాగే సముద్ర జలాలు పీల్చుకుంటుంటాయి. భూమి మీద 1 వంతే భూమి ఉంది, 2 వంతులు 70% సముద్రాలు ఉన్నాయి. సముద్రాలు కూడా కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటాయి. పీల్చుకుని లోపల మనకి ఈ సీ వీడ్స్ అని ఉన్నాయి, అవి మ్యాక్సిమం ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అసలు మన భూమి మీద వచ్చే ఆక్సిజన్లో అవైలబుల్లో సగం ఆక్సిజన్ అంతా సముద్రాల నుంచే మనకి వస్తుందన్నమాట. సముద్ర భూభాగమే 70% ఉంది. ఇలాంటిది న్యాచురల్గా అబ్జార్బ్ అయ్యవలసిన కార్బన్ డయాక్సైడ్ కంటే మించి మనకి ఉత్పత్తి అవుతూ ఉండేసరికల్లా ఈ మార్పులు వచ్చినాయి. దీంతోపాటు హెల్త్ సెక్టార్లో మార్పు వచ్చింది. అందుకని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిలో ఏంటంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించినవి డెవలప్ చేయడం, హెల్త్ సెక్టార్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం,
అలాగే అగ్రికల్చర్లో మనిషి ఫుడ్, ఆహారం చాలా ముఖ్యం. సక్రమమైన ఆహారం హెల్దీ లివింగ్ కోసం అని చెప్పి కావాలి. అందుకని అగ్రికల్చర్ సెక్టార్లోను, దాని తర్వాత మన ఎనర్జీ సెక్టార్లోను, హెల్త్ సెక్టార్లోను, శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకునే ఫీల్డ్స్లోను కావాలి. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉమెన్లో 46% ఉమెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అందులో 30% చాలా వరకు ఇంపార్టెంట్ పొజిషన్స్లో, ప్రొఫెసర్స్లోను, వాటిలో రీసెర్చ్లో ఉన్నారు. కానీ మన భారతదేశంలో 20-26% కంటే లోపే 20-22% వరకే రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్నారు. అందుచేత ఈ సంవత్సరం భారత ప్రభుత్వం కూడా ఉమెన్ ఇన్ సైన్స్ ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని. ఈ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో దానిలో స్పేస్ సైన్స్ డెవలప్మెంట్లోను, హెల్త్ సెక్టార్లోను, ఫుడ్ ప్రొడక్షన్లోను, అంటే అగ్రికల్చర్ వీటిలోను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోను ఉమెన్కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను కూడా తీసుకురావాలి, ఈక్వల్ రికగ్నిషన్ అని చెప్పి ఈ సైన్స్ డేకి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకని స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. యంగర్ ఏజ్ నుంచే సైన్స్ తీసుకుంటాం. రెండోది, మనకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల యొక్క నిజ నిర్ధారణ చాలా ముఖ్యం. ఇది సైన్స్. సైన్స్ అనేది లైఫ్. మన డెవలప్మెంట్కి ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, వాటికి కొంతవరకే వాటి బ్రెయిన్ డెవలప్ అయింది. మనం చెప్పుకుంటుంటాం పిల్లి, ఎలుక ఉన్నాయి. ఒకప్పుడు ఆరిజిన్ అయినప్పుడు పిల్లి ఎలుకను ఎలా పట్టుకుంటూ వేటాడుతుందో అదే పద్ధతిలో ఇప్పటికీ పిల్లి ఎలుకను వేటాడుతుంది. కానీ మనిషి అలా కాదు. మనిషికి వారి యొక్క బుద్ధి జ్ఞానం పెరిగింది. ఎలా పెరిగింది? ఒకప్పుడు ఆదిమ మానవులు అడవుల్లో ఆహార సంపాదన కోసం వేటాడుకునేవారు జంతువుల్ని, లేదంటే కందమూలాలు, దాంతో ఫలాలు ఇవన్నీ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ దాని నుంచి అగ్రికల్చర్ చేయడం, జంతువుల్ని మచ్చిక చేసుకుని మనకి వేటాడకుండా పెంచుకుని చేయడం చేశారు. అంతేకాకుండా యూరోప్లోను వాటిల్లో ఉండే మానవులు అప్పుడు ఆఫ్రికాలో ప్రారంభమైన స్ప్రెడ్ అయ్యి ఆదిమ మానవులు గుర్రాళ్ళని, దాని తర్వాత కుక్కల్ని, అవి మానవుడికి స్నేహితులు ఉంటారు. ఆ గుర్రాల ద్వారా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయారు. ఎందుకని? గుర్రస్వారీ, గుర్రాల మీదే గుర్ర బండ్లతోటి వాటితో గుర్రాలనే వ్యవసాయం చేయడానికి ఉపయోగించారు. అలాగా నాగరికత పెరిగింది. నాగరికత పెరిగింది కాబట్టే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది. రకరకాల మెటీరియల్స్ రూపొందించుకోవడం, ఎల్లాయిస్ డెవలప్ చేయడం, దాంతో మిషన్స్ డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు స్పేస్ సైన్స్, చంద్రమండలం మీద కూడా కాలు పెట్టాం. మానవుడు 1969 జూలై 25వ తారీఖున చంద్రమండలం మీద కాలు పెట్టాడు. ఆ కాలు పెడుతూ నీల్ ఆమ్స్ట్రాంగ్ అన్నాడు, ఏ స్మాల్ స్టెప్ ఫర్ మీ, వన్ స్టెప్, బట్ ఏ బిగ్ స్టెప్ ఫర్ ది మ్యాన్ కైండ్ అని. మానవుని యొక్క అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా అభివృద్ధి చెందుతున్నామో తెలుస్తుంది. అందుకని సైన్స్ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో, రకరకాల రంగాలలో అందరూ అభివృద్ధి చెందాలి అని అంటే శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోవాలి. సైన్స్ ఎప్పుడు ట్రూత్నే తెలుపుతుంది, నిజ నిర్ధారణ, నిజాన్నే తెలియజేస్తుంది, లేకపోతే హైపోథసిస్. దీనికి కృషి చేయాలి. ఇంకా మానవుడు చాలా జయించవలసింది చాలా ఉంది. ఫుడ్ ప్రొడక్షన్ ఇంకా ఎలాగ బాగా జరగాలన్నది. దాంతో ఈ రోజుల్లో మనం క్లాసిక్ కంప్యూటర్స్ నుంచి ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ దీనిలో కూడా వచ్చినాయి. ఇవన్నీ ఏమిటంటే టూల్స్ డెవలప్మెంట్. ఒకప్పుడు పలుగు పార నుంచి తీసేసి మనం ఇచ్చేసాం. ఆటోమేటిక్గా చేసేవి కూడా పెట్టాం. దాని తర్వాత మనకి ఈ క్లాసిక్ కంప్యూటర్ నుంచి క్వాంటమ్ కంప్యూటర్లోకి వచ్చాం. మామూలు ఇంటెలిజెన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం. ఇవన్నీ కావాలి అని అంటే
ప్రతి వ్యక్తులు విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ ఆలోచనలతోటి అవగాహన పెంపొందించుకొని ఆచరణయుక్తంగా కనుక దాన్ని చేసినట్లయితే నిజబద్ధంగా మనం సత్యశోధనలో మార్గదర్శకులుగా ఉన్నట్లయితే సైన్స్ అభివృద్ధి చెందుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకురాగలుగుతాం మనం. అండ్ దీనిలో ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ చాలా కావాలి. ఈ సంవత్సరం 2026 థీమ్ ప్రకారం కూడా ఉమెన్ ఇన్ సైన్స్ అన్న కారణం ఏంటంటే స్త్రీలు కూడా వచ్చినట్లయితే మనం ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కేవలం మెన్నే కాకుండా ఇప్పుడు మ్యాడ్లెన్ ముర్రే ఓహర్ రేడియం కనుక్కుంటాను, దాని నుంచి రేడియో యాక్టివిటీ ద్వారా ఎంతో డెవలప్ చేయగలిగాం. అందుకని ఈ రకంగా శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోవడానికి సైన్స్ డే యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇందులో పేరెంట్స్, టీచర్స్, దాంతో మోటివేటర్స్, స్టూడెంట్స్ అందరూ సమాజం డెవలప్ అవ్వాలి. వ్యక్తిగత లైఫ్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది. అంతేగాని ఏదో రిలాక్సేషన్ కోసం కొన్ని చెయ్యొచ్చు, కానీ శాస్త్రీయ దృష్టి అన్నది నిజ నిర్ధారణ మీదే ఆధారపడి ఉంటుంది. లైఫ్ స్టైల్ ఆ రకంగా మారాలి. ఆ రకంగా తీసుకొచ్చినప్పుడే ఈ సైన్స్ డే యొక్క ప్రాధాన్యతని మనందరం గుర్తించగలం. అందుకని సైన్స్ డే యొక్క ప్రాధాన్యతలో శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకునేప్పుడు ప్రతి వాళ్ళు అడుగు వెయ్యాలని, ఈ సందర్భంగా ఎక్కడైతే సైన్స్ సెంటర్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ సైన్స్ సెంటర్లో ఉన్న ఆ ప్రిన్సిపల్స్ అన్నీ తెలుసుకోవాలి, వాళ్ళ విజ్ఞానాన్ని అభివృద్ధిపరచుకోవాలి. అలాగే ఈ కాలేజెస్లో కానీ సైన్స్ సెంటర్స్లో కానీ ఈ క్విజ్ ప్రోగ్రామ్స్, రకరకాల డిస్కషన్స్, డెమాన్స్ట్రేషన్స్, దాంతో ఎస్సే రైటింగ్, డ్రాయింగ్, ఎనీ ఫీల్డ్ లలిత కళల్లో ఏవైతే ఉన్నాయో, అలాగే మ్యాజిక్ కూడా సైన్సే. అంతేగాని ఆ మ్యాజిక్లో ఉన్న సైన్స్, దానిలో ఉన్న శాస్త్రీయ దృష్టిని తెలియజేసినట్లయితే మిరకల్స్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని మిరకల్స్ అంటే వేరే ఏం లేవు, అది కూడా సైన్స్ ద్వారా జరిగేదే మనకి కాసేపు ఆహ్లాదంగా కలగజేయడానికని మనకి చేస్తూ ఉంటారు సైంటిఫిక్గా. సైన్స్ అనేది మన లైఫ్లో ప్రతి క్షణం ఉంటుంది, ప్రతి భాగంలోనూ ఉంటుంది. అందుకని సైన్స్ డే సందర్భంలో ప్రతి వాళ్ళు పాల్గొనాలని, ఎక్కడెక్కడైతే సైన్స్ ఎగ్జిబిట్స్ ఇవే ఉంటాయో వీళ్ళు చూడాలని, దాంతో సైన్స్ పరికరాలని వీక్షించి వాటిని ఇంప్రూవ్ చేయడానికి కృషి చేయాలని, ముఖ్యంగా ఉమెన్ అండ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొవాలని భారత ప్రభుత్వం కోరుతోంది. ఆ రకంగా 2026 సంవత్సరం సైన్స్ దినోత్సవం సందర్భంగా అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.